రుణమాఫీ కోసం 10,000 కోట్ల అప్పట వచ్చే నెలలో తీసుకోబోతున్న ప్రభుత్వం. ఇప్పటికే ఆర్బీఐకి అధికారుల విజ్ఞప్తి, మిగతా నిధులు ఇతర మార్గాల్లో సమకూర్చుకోవాలని నిర్ణయం. రుణమాఫీకి 30,000 కోట్ల అవసరం. సో మొత్తం 31,000 crores కావాలట. చాలా క్లియర్ కట్ ఆఫ్ డేట్ పెట్టిరు. 5 సంవత్సరాల పీరియడ్లో ఎవరైతే లోన్లు తీసుకుంటారో 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్, ఆ 5 సంవత్సరాల పీరియడ్ని మాత్రమే కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించడం జరిగింది. సో ఆ సమయంలో లోన్లు తీసుకున్న వాళ్ళకి మాఫీ చేస్తారు. ఆ మాఫీ మొత్తం 31,000 కోట్లు. ఈ 31,000 కోట్లలో 10,000 కోట్లు లోన్ల ద్వారా తీసుకుంటారట, మిగతా అంతా వేరే దాని ద్వారా సమకూర్చుకుంటారట. రైతు రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణ పైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రుణమాఫీకి దాదాపు 31,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేయగా ఆ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలపైన దృష్టి సారించింది. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని మాటిచ్చిన ప్రభుత్వం వచ్చే నెలలో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ముందుగానే పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులో ఉంచుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రెగ్యులర్గా ప్రతి నెలా తీసుకునే అప్పుల మొత్తాన్ని కొంతమేర పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో 10,000 కోట్ల అప్పు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆర్బీఐని కూడా కోరింది. ఇక రుణమాఫీకి అవసరమైన మిగతా నిధులను ఇతర ఆదాయ మార్గాల ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి లోన్లు తీసుకోవడంతో పాటు ప్రతి నెల వచ్చే రాబడిలో కొంతమేర వినియోగించుకోవాలి అని అనుకుంటున్నది. ముఖ్యమైన పథకాల అమలుకు ఇబ్బంది లేకుండానే రైతు రుణమాఫీ చేయాలి అనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నది. అయితే ఒకేసారి 31,000 కోట్లు సమకూర్చుకోవడం చిన్న విషయం కాదని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. ఒకవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులకు కిస్తీలు వడ్డీలు చెల్లించుకుంటూ ఇంకోవైపు గ్యారంటీలు రుణమాఫీ అమలు చేయడం గొప్ప విషయమే అని పేర్కొంటున్నారు. అవసరమైతే 5,000 కోట్లట. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ ప్రతి నెల ఆర్బీఐ నుంచి ఎఫ్ఆర్బిఎం పరిధిలో అప్పులు తీసుకుంటున్నది. ఏడాది మొత్తానికి నిర్దేశించుకున్న అప్పుల్లో నెలకు కొంత మొత్తం తీసుకుంటున్నది. ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 60,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకునే ఛాన్స్ ఉన్నది. ఇందులో ఇప్పటికే ప్రభుత్వం 12,000 కోట్లు తీసుకున్నది ఆల్రెడీ. అంటే 3 నెలల్లో యావరేజ్గా ప్రతి నెల 5,000 కోట్లు తీసుకున్నది. ఈ లెక్కన మిగతా 9 నెలల్లో ఇంకా 48,000 కోట్ల మేర అప్పు చేసే అవకాశం రాష్ట్రానికి ఉన్నది. ఆ పరిమితికి మించడానికి అవకాశం లేదనమాట. ప్రతి క్వార్టర్కు ఎంత మొత్తంలో అప్పు తీసుకుంటామనే దానిపైన ఆర్బీఐకి ప్రభుత్వం ముందుగానే ఇండెంట్ ఇస్తుంది. జూన్తో ఫస్ట్ క్వార్టర్ ముగుస్తుంది, రెండో క్వార్టర్ జూలైతో మొదలవుతుంది. దీంతో వచ్చే నెలలో 10,000 కోట్ల మేర అప్పు తీసుకోవాలి అని ప్రభుత్వం భావిస్తున్నది. ఇదే విషయాన్ని ఆర్బీఐకి ఆర్థిక శాఖ అధికారులు విన్నవించారు. అవసరమైతే జూలై చివరిలో లేదా ఆగస్టు మొదటి వారంలో మరో 5,000 కోట్లు కూడా ఆర్బీఐ నుంచే తీసుకోవాలి అనే ప్లాన్ ఉన్నది. వీటన్నింటినీ రుణమాఫీకి ప్రభుత్వం సర్దుబాటు చేయబోతున్నది. ఇవి కాకుండా ప్రభుత్వానికి వివిధ రకాలుగా వచ్చే సొంత ఆదాయాన్ని కూడా వాడుకోబోతున్నది. ఇక భూముల తనఖా విషయంలో కూడా ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రైవేటు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో లోన్లు తీసుకోబోతున్నది. ఇతర మార్గాల్లో కూడా నిధులు సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. కేసీఆర్ తీసుకున్న 11 ఎకరాలు వేలం వేస్తే 1,000 కోట్లు వస్తుంది తక్షణం. చేయరు, అది చేస్తారా? చేయరు. ఏం భూములు చేస్తారండి? ఏం భూములు? కొత్తగా అమ్మాల్సిన భూములు ఏముంది? వాడు ఫినిక్స్ రోడ్ మొత్తం చెరువులు గుంటలు మొత్తం అన్ని కబ్జా పెట్టిండు కదా. వాడు వచ్చి మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరనే చేరిండు. మీ దగ్గరనే చేరి నిన్ననే చూపించిన కదా నేను, ఇదే నా పరిపాలన అంటే, ఇదే నా మార్పు అంటే అని. ఫినిక్స్ కంపెనీ ఓనరు చుక్కపల్లి సురేష్ అన్నట్టు ఆయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెమ్మచెక్క ఆడుతున్నాడు. ఆయనతో ఆడుతుంది గవర్నమెంట్ ఇప్పుడు. గతంలో ఏమో వీడు దొంగ, వీడు కల్వకుంట్ల బినామీ. మేము కూడా చెప్పినాం అదే మాట, 100% వాస్తవం. మేము విత్ ఎవిడెన్స్ 35 స్టోరీస్ రాసిన వాడి మీద. అప్పుడు దొంగ అన్నారు, దొంగ అన్నది కరెక్టే అని జనం కూడా నమ్మిర్రు, వాస్తవం కూడా అదే. తిరిగితే ఇప్పుడు మళ్ళీ అదే చుక్కపల్లి సురేష్తో ఈ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు చెమచెక్క ఆడుతున్నారు. మరి ఆ భూములు వెనక్కి తీసుకోరా? మీరు కొత్తగా భూములు తీసుకొని వేలం వేయాల్సిన అక్కర్లే. ఎవడెవడైతే ఈ భూములు కబ్జా పెట్టిన కంపెనీలు కానీ ఈ వ్యక్తులు కానీ వాళ్ళ భూములు వెనక్కి తీసుకోండి గవర్నమెంట్.